కోట్ల లెక్కలు మోస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ మ్యూజిక్ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు భారమంతా ట్రైలర్ పైనే. గతంలో ఇంద్ర తొలి ప్రేమ జూలై 24 మెగా ఫ్యాన్స్ కి మరో హిట్ ఇస్తుందా? అసలే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హావెల్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఒక్క రోజులో హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈసారి ఎలాంటి వాయిదా లేదు. జూలై 24న రిలీజ్కు ఎలాంటి మార్పు ఉండదని ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు పక్కా సమాచారం వెళ్ళిపోయిందని ఫిలిం నగర్ టాక్. ఏపీ తెలంగాణలో సెలెక్ట్ చేసిన థియేటర్లలో భారీ సెలబ్రేషన్స్ మధ్య ట్రైలర్ లాంచ్ సెలబ్రేషన్ జరుపుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఈసారి కొత్త ఉత్సాహంతో జనసేన వర్గాలు కూడా తోడవుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా, అందులోనూ చాలా గ్యాప్ తర్వాత వస్తుంది కాబట్టి సెలబ్రేషన్స్ భారీ ఎత్తున ఉండబోతున్నాయి. ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. రాబోయే ట్రైలర్ మీద వందల కోట్ల లెక్కలు ముడిపడి ఉన్నాయి. ఇప్పటికే బజ్ తగ్గిపోయిన ఈ పాన్ ఇండియా మూవీకి ఒక్కసారిగా ఎలివేట్ చేయాల్సిన బాధ్యత ఈ ఒక్క వీడియో మీదనే ఉంది. మూవీ టీం, ఇతర దర్శక నిర్మాతలు కూడా ప్రైవేట్గా చూసినటువంటి ఈ ట్రైలర్ను అద్భుతమని పొగిడేస్తున్నారు. అయితే అదే మాట ఇప్పుడు జూలై 3న కామన్ ఆడియన్స్ నుంచి వస్తే అప్పుడు అసలైన జాతర మొదలవుతుంది. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఇప్పటికీ వందల కోట్లు మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేశారు. జూలై 24న టెరిఫిక్ ఓపెనింగ్ రావాలంటే మొదటి రోజే చూసి తీరాలనే కాంక్ష రగిలించేలా ట్రైలర్ కట్ ఉండాలి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో బెస్ట్ అనిపించాలి. బిజినెస్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా బయటికైతే రావడం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని ఏరియాలకు థియేట్రికల్ హక్కులను ఇంకా అమ్మలేదని, ట్రైలర్ రాగానే ఈ వ్యవహారాలు ఊపందుకుంటాయని అండ్ అదేవిధంగా భారీ రేట్లు వస్తాయని మెగా వర్గాలు ఆశిస్తున్నాయి. జనవరి తర్వాత ఇంకో టైర్ 1 హీరో సినిమా రిలీజ్ కాని నేపథ్యంలో హరిహర వీరమల్లు కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వసూళ్ల సునామీ చూడొచ్చు. డైరెక్టర్ జ్యోతికృష్ణ చాలా పెద్ద బరువే మోస్తున్నారు. కీరవాణి పాటలు అంతగా ఇంపాక్ట్ చేయలేకపోవడంతో ఇప్పుడు భారమంతా మిగిలిన సినిమా పైనే ఉంటుంది. సో జూలై 3న హరిహర వీరమల్లు మొదటి అడుగు మీదే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. సో అటు మొత్తంగా అటు ఏపీ డిప్యూటీ సీఎం ఆల్రెడీ చాలా రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి రాబోతున్నాడు. సో ఇటు జనసేన వర్గాలు, అటు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కళ్ళు కాయలు కాసుకునే రేంజ్లో ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. ఇప్పటికే విఎఫ్ఎక్స్ సీజీ వర్క్స్ వల్ల చాలా డేట్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది హరిహర వీరమల్. ఇప్పుడు జూలై 24న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ ఆపొద్దు అండ్ రిలీజ్ చేయాల్సిందే అన్న ఉద్దేశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జూలై 24 అనేది మెగా సెంటిమెంట్కి పక్కాగా వర్కౌట్ అవుతుందని కూడా అందరూ నమ్ముతున్నారు. అదే జూలై 24న డెఫినెట్గా గతంలో రిలీజ్ అయినటువంటి తొలి ప్రేమ ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ చేసిన రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక ఆ తర్వాత అదే డేట్న రిలీజ్ అయినటువంటి ఇంద్ర కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి చిరంజీవి స్టామినాని మరోసారి రుజువు చేపించింది అప్పట్లో. సో ఇప్పుడు అదే డేట్ రోజున హరిహర వీరమల్లు వస్తే కనుక ఈ డేట్ సెంటిమెంట్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు, రాజకీయాల్లో ఉండంగానే ఒక హిస్టారికల్ క్యారెక్టర్, అది రొమాన్స్ అండ్ సాంగ్స్ ఇలాంటివి కాకుండా కంప్లీట్గా ఇటు పొలిటికల్కి దగ్గరగా ఉండేటువంటి ఒక క్యారెక్టర్ చేశాడు. కాబట్టి ఈ టైంలో ఇది ఒక పర్ఫెక్ట్ రిలీజ్ అని కూడా అందరూ నమ్ముతున్నారు. సో ఇటు ప్రమోషన్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జూలై 24 అంటే ఆల్మోస్ట్ ఇంకొక 20 రోజులు మాత్రమే ఉంది. 20 రోజుల్లోనే ట్రైలర్ నుంచి వెళ్ళి స్టిల్ రిలీజ్ డేట్ వరకు కూడా ప్రమోషన్స్ తోటి అండ్ మంచి కంటెంట్స్ తోటి ఆడియన్స్ని చాలా అట్రాక్ట్ చేయాలి. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లుకి వచ్చినటువంటి డేట్స్ ఇష్యూస్ అండ్ దాని తర్వాత లాస్, అంటే డేట్స్ చాలా డిలే అవుతూ వచ్చింది. కాబట్టి హరిహర వీరమల్లుని నేనే దగ్గరుండి ప్రమోట్ చేస్తాను కూడా ప్రొడ్యూసర్ ఏఎం రత్నంకి పవర్ స్టార్ మాట ఇచ్చారన్న టాక్ కూడా ఉంది. అయితే మెయిన్గా అంటే ఓన్లీ ఇప్పుడు గతంలో పవర్ స్టార్ ఓన్లీ కేవలం కొన్ని సినిమాలు రిలీజ్ అయినటువంటి దానికి కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మాత్రమే వస్తుంటారు. బట్ హరిహర వీరమల్లుకి అలా కాదు. సో ఒక 2-3 ప్రమోషన్స్లలో పాల్గొంటారు. అండ్ అదేవిధంగా కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తారు. ఆ ఇంటర్వ్యూలలో కూడా సేమ్ టైం సినిమా గురించి అండ్ పొలిటికల్ గురించి రెండింటి మీద కూడా చర్చించే అవకాశాలు డెఫినెట్గా లేకపోలేదు. సేమ్ టైం ఏపీలో 1 ఇయర్ కంప్లీట్ అయింది ఆయన డిప్యూటీ సీఎం పాలన. సో కంప్లీట్గా అటు రాజకీయాల మీద, ఇటు సినిమా మీద అండ్ ఇంకొక వేరే విషయాల మీద కూడా చాలా డీప్గా డిస్కషన్ చేసే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇదొకటి ఫ్యాన్స్కి మాత్రం కొంచెం కిక్కిచ్చే విషయం. ఎందుకంటే పవర్ స్టార్ సినిమా అంటే కేవలం ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కే వస్తాడు, బట్ ఇంకా వేరే ఈవెంట్లకి ఎదురాలు. బట్ ఇక్కడ ఇంటర్వ్యూస్ ఇస్తారు అండ్ 2-3 టీవీ షోస్లలో పాల్గొంటున్న వార్తలు వస్తున్నాయి. కానీ మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ బట్ ప్రమోషన్స్ పరంగా మాత్రం నేను ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తాను అని కూడా
ప్రొడ్యూసర్కి మాట ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో ఈ డేట్ అండ్ దాని తర్వాత చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత చాలా రోజుల తర్వాత నుంచి వెళ్ళి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అండ్ మెగా సెంటిమెంట్ డేట్కి వర్కౌట్ అవుతుంది. అండ్ సేమ్ టైం ఇప్పుడు ట్రైలర్ కట్ మీదనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ట్రైలర్ చూసినటువంటి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా చాలా బాగుందని కూడా పాజిటివ్ టాక్ రావడంతో సినిమా చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సో ఇది కనుక ఇప్పుడు ట్రైలర్ మీదనే భారం అవుతుంది. ఈ ట్రైలర్ వస్తేనే అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా సినిమాను కొనుక్కోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారన్న టాక్ కూడా ఉంది. ఫర్ ది ఫస్ట్ టైం పవర్ స్టార్ కెరీర్లోనే ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. ఒక 20 రోజులలో ఆల్ లాంగ్వేజ్లో ప్రమోట్ చేయడం చాలా కష్టం, కానీ ఇప్పటి నుంచెల్లే ఇప్పుడు ట్రైలర్ నుంచి వెళ్ళి కంప్లీట్గా ఆల్ సిటీస్లలో మెయిన్ సిటీస్లలో ప్రమోషన్స్ ఇవన్నీ పెడితేనే ఆ బజ్ అనేది అలా వస్తుందని కూడా కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి హరిహర వీరమల్లు జూలై 24న సో హిట్ డేట్ వర్కౌట్ అవుతుందా లేదు అని అంటే, అండ్ పార్ట్ 1 ఇలా ఉంటే మరి ఇక పార్ట్ 2 డెఫినెట్గా ఎలా ఉండబోతుందని కూడా చాలామంది క్యూరియాసిటీ అయితే వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 1 కొంచెం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పార్ట్ 2 మీద ఎనలేని ఎక్స్పెక్టేషన్స్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. సో ఫర్ ది ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఏంటంటే పవర్ స్టార్ మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ రెండు విధాలుగా వాళ్ళకి చూడడం చాలా చాలా ప్లస్ అని చెప్పొచ్చు. సో మరి హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.